ఏయ్ ఏంటి ఏంటి? ఏం లేదు ఆఫీసర్. వెళ్ళరా. ఏంటి సార్? పట్టుకోరా. ఆపు. ఏయ్ బండి రివర్స్. ఏమైందిరా? ఏం లేదు సార్. యాసిడ్ పడిందా? అవును. ఇడియట్. ముందు బండి దిగు. ఏం పర్లేదు సార్, నేను చూసుకోడా. ఏయ్ దిగరా. ఆటో ఆగాగు. రేయ్ బండి దిగు, ముందు దిగరా. సార్ ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను సార్. వద్దు సార్. ఆటో ఆగు. ముందు హాస్పిటల్ నేను వెళ్తాను సార్. మీరు జాగ్రత్త సార్. చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కాల్ చేయి. అలాగే సార్. చెప్పవే. వస్తున్నారు. ఏయ్ క్లియర్ గా చెప్పు. మనుషులు వచ్చేస్తున్నారు. ఏయ్ ఏం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పమన్నానా? ఏంటి చుట్టూ మనుషులు ఉన్నారండి. భయపడద్దు, నీకేం కాదు, భయపడద్దు. నీకేం కాదు, నేను వస్తున్నాను. సరేనా? లోపలికి వస్తున్నారు. నేను వస్తున్నాను. నాకు చాలా భయం వేస్తుందండి. వాళ్ళ లోపలికి ఏం కాదు, నువ్వు భయపడద్దు, పిల్లలు భయపడతారు. ఏయ్ ముందు పిల్లల్ని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళు. ఓకే. వెళ్ళవా? అన్ని కిటికీలు మూసేయ్. ఏం కాదు, నీకేం కాదు, నేను పక్కనే ఉన్నాను. ఇవ్వమని చెప్పానా? మహే భయపడుతున్నావా? లేదు నాన్న. నాన్న చెప్పేది విను, సరేనా? సరే నాన్న. అమ్మకు ఫోన్ ఇవ్వు. హలో మహేష్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏయ్ నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. భయపడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్ తీసుకెళ్లి వాళ్లకు వినిపించే చోట నించొని నేను చెప్పింది చెప్పు. ఓ ఒక్క నిమిషం, వెళ్తున్నాను. రై ఏమండి ఇలా రండి. పాపతో ఏంటి ఆటలు? రండి. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడో ఒకసారి చూడండి. త్వరగా రండి. వాడలేక్కడికి. ఏమండి త్వరగా రండి, నేనేం చేయలేకపోతున్నాను. రండి. చెప్పనా? వాడు ఇంట్లో ఉన్నాడు రా. ఎవరన్నా? శేషుగాడు రా. ఛాన్సే లేదన్నా, వాడు ఇక్కడే ఉన్నాడు. వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడే మమ్మల్ని తరువుకుంటూ వచ్చాడన్నా, అక్కడ ఉండే ఛాన్సే లేదన్నా. తిక్కలోడా. ఏమండి భయంగా ఉంది. వాళ్ళు అప్పుడే వెళ్లరు. నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకొని మళ్ళీ వస్తాను. నాకు భయం వేస్తుందండి. ఇక్కడే ఉన్నాడు రా. అయ్యో నేను చెప్పేది నిజమన్నా, అక్కడికి వచ్చే ఛాన్సే లేదన్నా. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మా అన్నా, నా మాట నిజం నమ్మన్నా. పెట్టుకో. నాటకాలు ఆడుతుందా? తలుపు పాల్గొట్టండి. నాతోనే నాటకాలా? అయ్యో కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు. సరే కొట్రా, కొట్టు, గట్టి కొట్రా. ఏంటి తలుపు కొడుతున్నారండి? నేను నీతోనే ఉన్నాను, నీకేం కాదు. ఇది కూడా వెళ్ళి పడగొట్టండి రా. లోపలికి వచ్చేసారండి. భయపడద్దు, నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు. పక్కకెళ్ళు అన్నా, నువ్వు రానా. ఏమండి రండి, ఒకసారి ఇలా రండి. బాబు బాగా అలరి చేస్తున్నాడు.
ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లో ఎవరో నీ మొగుడేనా? ఏ శేషో, నీ పెళ్ళం బిడ్డలు సరిపోవటం నువ్వు వినాలా? ఏయ్ మహేష్ వచ్చాడా? లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. మహేష్ గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా. ఒక్క అడుగు ముందుకేసిన వాళ్ళకు గురిపెట్టి కాల్చరా. నీ మూడు వస్తే చెప్పు. 10 నిమిషాల్లో వస్తారంట, నువ్వే చెప్పేసి ఆటలొద్దు. ఏమైందిరా మావయ్య, పని అవ్వలేదు మావయ్య. నీకు ఈ పని అప్పగించాను చూడు, పనికి మాలనోడా. వదిలేసావేంట్రా? వాడికి ఉద్యోగం దొరకకూడదు. వాడు కాల్చున్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడా? అవును మావయ్య. ఏసేంట్రా, అలాగే. ఏసేంట్రా వాడిని. అలాగే. నేను ఇంటికి వెళ్లే లోపు వాడిని ఏసేసావనే న్యూస్ రావాలి నాకు. సరే మావయ్య. ఏసేంట్రా పోయే. ఓన్రా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు. వెళ్ళిపోండ్రా, నేను చూసుకుంటాను. రే ఎక్కడున్నారా? జాగ్రత్త, అందరూ నిద్రలేస్తారు. రేయ్ శేషురా. భుజమా తినేసావా? పిల్లలు పడుకున్నారా? సరే. అనుకున్నా ఇంకెందుకు చిన్నపిల్లల ఆటలు, డైరెక్ట్ అయిపోతా. నేనెవరు, నేనేంటో వదిలేసి వచ్చాను. నా మాటే ఓతూట, నా బాటే పులివేట. తొడకొడితే తోలు తీస్తా, తోడుంటే నీడవుతా. రౌడీలా గుండాలా గుండెల్లో నిదరోత. ధర్మంనే వెళ్ళే మార్గం, న్యాయంనే నమ్మిన మార్గం. స్త్రీలను కడతీర్చే కాకి రాజకీయాన్ని దోచే దుర్మార్గులని ఇలాపై ఉంచదు ఇక బాకీ. నేనెవరో నేనేంటో వదిలేసి వచ్చాను. నా మాటే ఓతూట, నా బాటే పులివేట. రే నేను ఇంతకు ముందే చెప్పాను నీకు, సీరియస్ గా చూడకు, నవ్వొస్తుంది అని. వాడి సంగతి చూడరా. సార్, మా
మాట్లాడుకుందామా? నొప్పిగా ఉంది సార్. అయ్యా ఎవరైనా కాపాడండి. ఏ అరిస్తే పొడుస్తా. సార్ రావద్దు, వచ్చారంటే పొడి చేస్తాను. దానికి నాకు సంబంధం లేదు సార్. వస్తే పొడుస్తా. వెళ్ళిపోండి సార్. నీ చెయ్యి వణుకుతుంది చూసుకో. సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తాను. పోరా. ఏం కాదు, ఏం కాదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. నీకేం కాదు, నీకేం కాదు. రండి రండి, త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. స్ట్రెచర్ మీద పెట్టండి. త్వరగా తీసుకురండి, త్వరగా. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా? ఇన్స్పెక్టర్ శేషు గారే మిమ్మల్ని కాల్చారా? ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్లిన మాట నిజమే. అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు, కానీ ఆయన నన్ను కాల్చలేదు. ఆయన చేతిలో ఉన్న తుపాకీ కింద పడి దాని అంతట అదే పేలింది. ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే. ఆయన మంచివారే. మేమే తెలియకేదో తప్పు చేశాం. ఎన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి, గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు. జరిగిన నిజమే చెప్తున్నాను. లేదే, అది అబద్ధం. గన్ను నా చేతిలోనే ఉంది. నమస్కారం అయ్యా. హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యి అదంతా నాకు తెలుసు, చెప్పు. అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు మీ మీద. ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు. అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతే. ఏం మాట్లాడుతున్నావు? సైలెంట్ గా వెళ్ళిపోండి. మన సేఫ్టీకే చెప్తున్నాను. అయితే రేయ్, ఇద్దరు పోలీసుల్ని తగలబెట్టి ఇంకా బయట తిరుగుతుండా. ఆడు ఎన్ని వేసాలు వేసినా నన్నేం బేకలేడు. అది కాదయ్యా, ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని 2 రోజులు ముప్పతిప్పలు పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం. పైగా వాడు తిక్కలోడు. ఏమైనా చేయొచ్చు కదయ్యా. నేను చెప్పాల్సింది చెప్పానయ్యా, తర్వాత మీ ఇష్టం. ఇల్లంతా పెట్రోల్ ఉందేంటి? రేయ్, ఎక్కడ తెచ్చారా? రేయ్ రే రే మోనా, రే మోనా, ఎక్కడ తెచ్చావురా? రేయ్ రేయ్ రేయ్, ఎవరా నువ్వు? రేయ్ రేయ్ రేయ్, వద్దురా, చెప్పేది నువ్వు. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నారా? నాతో పెట్టుకోవద్దురా. రేయ్, వద్దు. రేయ్